అత్యంత తెలివైన ప్రయాణికుడి కథ టామ్ స్టూకర్ కథ. ఏంటి, కేవలం డిన్నర్ చేయడానికి అమెరికా నుండి ఆస్ట్రేలియా వెళ్ళడమా? బ్రేక్ఫాస్ట్ కోసం చైనాకా? గ్రాసరీస్ కొనడానికి రష్యాకి వెళ్ళడమా? వినడానికి ఏదో సినిమా డైలాగ్ లా ఉంది కదా, కానీ అది నిజం. మనలో చాలా మంది ఫ్లైట్ టికెట్ రేట్ చూసే ట్రిప్పులు క్యాన్సిల్ చేసుకుంటా ఉంటాం. కానీ ఒక వ్యక్తి మాత్రం ప్రపంచమే తన ఇంటి వెనకాలన్న గార్డెన్ లా మార్చేసుకున్నాడు. ఆయనే టామ్ స్టూకర్. ఈయన చేసిన పనికి ఒక పెద్ద ఎయిర్ ఇండియా కంపెనీ తల పట్టేసుకుందంట. అసలు ఆయన ఏం చేశాడో, అంత ఫ్రీగా ఎలా తిరగగలిగాడో ఇప్పుడు చూద్దాం. నిజానికి ఇదంతా 1990లో మొదలైపోయింది. అప్పట్లో యునైటెడ్ ఎయిర్లైన్స్ ఒక వింత ఆఫర్ ని తీసుకొచ్చేసింది. అదేంటంటే, ఒక్కసారి డబ్బులు కడితే జీవితాంతం ఎన్నిసార్లైనా ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. దీని పేరే అన్లిమిటెడ్ లైఫ్ టైం పాస్. దీని ధర అప్పట్లో దాదాపు 2 కోట్ల రూపాయలు. అందరూ అబ్బో 2 కోట్ల, అది మన వల్ల కాదు అని వదిలేసేశారు. కానీ టామ్ స్టూకర్ మాత్రం దీన్ని ఒక పెట్టుబడిలా చూశారు. అప్పు చేసి మరి ఆ పాస్ కొనేసేశాడు. అప్పుడు ఆ కంపెనీ అనుకోలేదు ఈ ఒక్క పాస్ తో అతను తమకి కోట్లలో నష్టం తీసుకొస్తాడని. ఆ పాస్ చేతికి రాగానే టామ్ ఇక భూమి పైన ఆగలేదు, మొత్తం గాల్లోనే ప్రయాణించడం మొదలెట్టేశాడు. ఇప్పటిదాకా ఆయన దాదాపు 24 మిలియన్ల మైళ్ళు ప్రయాణించాడు. అంటే భూమి చుట్టూ 1000 సార్లకు పైగా తిరిగినట్టు లెక్క. ఆయన ఎంతలా తిరిగాడంటే ఎయిర్ హోస్టర్లు, పైలట్లు అందరూ ఆయనకి ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారంట. ఆఖరికి విమానంలో ఆయనకి నచ్చిన సీటు, నచ్చిన ఫుడ్ ముందే రెడీగా ఉండేవి. బోర్ కొడితే చాలు ఫ్లైట్ ఎక్కి ఎక్కడికో అక్కడికి వెళ్ళిపోవడం. ఒకసారి అయితే అసలు విమానం దిగకుండానే వరుసగా 12 రోజులు గాల్లోనే ఉన్నాడంటే నమ్ముతారా? కానీ జరిగింది. ఆయన లైఫ్ స్టైల్ చూస్తే ఎవరికైనా అసూయ వేయాల్సిందే. మంచి కాఫీ తాగాలనిపిస్తే యూకేకి వెళ్ళేవారంట. ఎవరినైనా డేట్ కి తీసుకెళ్లాలంటే రోమో సిటీకి తీసుకెళ్లేవారంట. వీకెండ్ బోర్ కొడితే టోక్యోకి వెళ్ళిపోయారంట. ఆయన వాడిన టికెట్ విలువ లెక్కేస్తే దాదాపు 100 కోట్ల రూపాయల పైగా ఉండేదంట. అంటే ఆయన పెట్టిన 2 కోట్లకి 100 రెట్ల లాభం పొందేసేశాడు. టామ్ దెబ్బకు యునైటెడ్ ఎయిర్లైన్స్ కి వెన్నులో వణుకు పుట్టేసేసింది. ఇకపై అలాంటి స్కీములు ఎప్పుడు పెట్టకూడదని డిసైడ్ అయిపోయారు. ఇదండి టామ్ స్టూకర్ కథ. మరి మీకు కూడా ఇలాంటి పాస్ దొరికితే ఎక్కడికి వెళ్తారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి భారతవాస్ ఛానల్ ని. జై హింద్.